హాయ్ ఫ్రెండ్స్, కళా ఇస్ బ్యాక్ విత్ అనదర్ డెలిషియస్ డిజర్ట్ రెసిపీ, ఫ్రూట్ డిజర్ట్. ఈ ఫ్రూట్ డిజర్ట్ మనం చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు అండ్ ఎనీ లంచ్ ఆర్ డిన్నర్ పార్టీస్ ఎప్పుడైనా సరే మనం చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆ ప్రిపరేషన్ ఏంటో చూద్దాం ఈరోజు. ఫస్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ అసలు మనము గీ కానీ ఆయిల్ కానీ యూజ్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ మీరు డ్రై ఫ్రూట్స్ ఇక్కడ ఆల్మండ్స్, పిస్తా మీ దగ్గర ఏమి అవైలబిలిటీ ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ పంకిన్ సీడ్స్, పిస్తా పప్పులు అండ్ డ్రై ఆల్మండ్స్ యూజ్ చేశాను. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బాయిల్డ్ మిల్క్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను బాయిల్ చేశానండి. వేడిగా ఉన్న పాలు, హాట్ మిల్కే యూజ్ చేస్తున్నాను. క్విక్గా అయిపోతుంది. సో ఇందులో 2 ఇలాచీ వేసుకోవాలి అండ్ కప్ ఆఫ్ షుగర్. సో నేను ఇక్కడ ½ లీటర్ మిల్క్ తీసుకున్నాను. దానికి 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను. సో మనకి కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, కస్టర్డ్ పౌడర్ మనకి ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఈ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ కొంచెం మామూలు నార్మల్ వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను. జస్ట్ లంప్స్ లేకుండా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఆల్రెడీ బాయిల్డ్ అయిన మిల్క్లో యాడ్ చేసేయాలి. ఇక్కడ షుగర్ కూడా మెల్ట్ అయిపోతుంది కదా. సో నేను బాయిల్డ్ మిల్క్ వేసాను, తొందరగా అందులో షుగర్ మెల్ట్ అయిపోయింది. సో ఫైనల్గా నేను కస్టర్డ్ పౌడర్ మిక్స్ వేసేసాను. జస్ట్ ఒక 2 మినిట్స్ మీరు కదుపుతూ దీన్ని మిక్స్ చేసుకోవాలి. అలా వదిలేస్తే మనకి గెడ్డల కింద ఫామ్ అయిపోతుంది. కాబట్టి కంటిన్యూస్గా మీరు కలుపుతూ ఉండాలి. కలపకపోతే చెప్పాను కదా, మొత్తం అంతా చాలా గెడ్డల కింద ఫామ్ అయిపోయి మనకి అది స్మూత్ టెక్స్చర్ రాదు. సో కంపల్సరీగా కదుపుతూ ఉండాలి. ఇలా స్పీడ్గా అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ అయినా మీరు దీన్ని కుక్ చేయాలి. కుక్ చేస్తే మనకి ఆ కస్టర్డ్ ఫ్లేవర్ అంతా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత కూడా మీరు మధ్యలో ఒక్కొక్కసారి కదపండి, లేకపోతే పైన ఒక లేయర్ ఫామ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఫ్రూట్గా యాపిల్ అండ్ బనానా తీసుకున్నాను. సో మీరు ఇంకా గ్రేప్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇవి పంకిన్స్, పొమగ్రనేట్ యాడ్ చేసుకోవచ్చు, గ్రేప్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఎక్కువ ఫ్లేవర్ లేకుండా ఓన్లీ బనానా అండ్ యాపిల్ యాడ్ చేస్తున్నాను. సో మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే సింపుల్గా జస్ట్ బనానా అండ్ యాపిల్తో ఈ డిజర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ బనానాను కూడా స్మాల్ పీసెస్ కింద కట్ చేయండి. మీకు ఎంత వీలైతే అంత స్మాల్ పీసెస్ కింద. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిక్స్లో ఈ బనానా అండ్ యాపిల్ మిక్స్ వేసేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము చూసారు కదా, మొత్తం ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అయిపోయాయి. ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ని పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోండి. బ్రిటానియా రస్క్ ఉంటుంది మనకి, చాలా బ్రెడ్ టోస్ట్ రస్క్లు ఉంటాయి కదా. ఏ రస్క్ అయినా ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. ఒక 5 to 6 పీసెస్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి మనము ఒక బౌల్లో అరేంజ్ చేసుకోవాలి ఫస్ట్. సో తర్వాత ఏం చేయాలంటే ఇంకొంచెం పాలు తీసుకోవాలి, దగ్గర ఒక 150 ml. ఇందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసి షుగర్ మెల్ట్ అయ్యే వరకు మిల్క్ బాయిల్ చేస్తే సరిపోతుంది. మొత్తం బాగా ఏం అవసరం లేదు, జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేయాలి. తర్వాత దీన్ని మనం ఈ రస్క్ మిక్స్లో ఫస్ట్ మిల్క్ అంతా యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ పీసెస్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక లేయర్ కింద వేసేయాలి. ఇప్పుడు మనము తయారు చేసుకున్న కస్టర్డ్ మిక్స్ పైన వేసేయాలి. సో మీరు దేన్ని కదపకుండా జస్ట్ ఇలాగ లేయర్స్ కింద ఫామ్ చేసుకోవాలి. ఫస్ట్ మనము రస్క్ వేసాం, మిల్క్ వేసాం, డ్రై ఫ్రూట్స్ వేసాం, తర్వాత కస్టర్డ్ మిక్స్ వేసాం, ఇప్పుడు మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాము. సో ఫైనల్గా పైన డ్రై ఫ్రూట్స్ అండ్ ఎంతో టేస్టీగా ఉండే టూటీ ఫ్రూటీ. సో ఇవన్నీ వేసేసి మనము అట్లీస్ట్ దీన్ని ఒక 1 hour అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితేనే దీనికి చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఇప్పుడు దీన్ని చల్లగా సర్వ్ చేసుకోవాలి.